హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను మా పిల్లల కోసం పాస్తా అయితే కనుక చేస్తున్నాను. ఫస్ట్ నాకు పాస్తా అంటేనే అసలు నచ్చేదే కాదు. అంటే అవి కొద్దిగా వంకరిగా ఉంటాయి అనేసి. కాకపోతేనండి మా అబ్బాయి చెప్పాడు పాస్తా సూపర్గా ఉంటుంది మమ్మీ, చేసే విధానంగా చేస్తే సూపర్ డూపర్గా ఉంటుంది అని చెప్పాడు. అయితే ఇంకా ఎలాగారా అని చెప్పాను. ప్రాసెస్ అంతా వాడు నాకు ఒకసారి చూపించాడు. నేను ఆల్రెడీగా షార్ట్ అప్లోడ్ చేసి పెట్టాను ఇంతకుముందు. మళ్ళీ ఈరోజైతే కనుక వెరైటీగా చేద్దాం అనేసి ఈరోజు మళ్ళీ ఒకసారి అయితే పాస్తా అయితే చేస్తున్నాను. సాయంకాలం పిల్లలకు పాస్తా ఇలాగా చేసి పెట్టామనుకోండి చాలా హెల్దీ అండి. ఎందుకంటే కనుక ఇందులో ఎక్కువగా ఆయిల్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయము అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. పైనుండి వచ్చేసి ఫాస్ట్గా కుకింగ్ అయ్యే పాస్తా చాలా బాగుంటుంది. తిండికి కూడా చాలా ఎమ్మి టేస్ట్ నిజంగా అండి. మా పిల్లలు అయితే ఇంకా ఫస్ట్లో పాస్తా అని చెప్తే ఇంకా నేను పెద్ద పట్టించుకునే దాన్ని కాదు అసలు, తెలుసా. ఎంత టేస్ట్ అంటే కనుక చాలా ఎమ్మి టేస్టీ చాలా అస్సలు హ్యాపీగా తింటారు పాస్తా అంటే కనుక. అందుకనేసి ఇది నేను రెండోసారి చేస్తున్నాను పాస్తా. చూస్తున్నారు కదా నేను ఏమేమి తీసుకున్నాను, ఎలా చేస్తున్నాను. ఈ విధంగానే మీరు కూడా ట్రై చేయండి. మరి పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సాయంత్రం పూట మనం బయటికి వెళ్ళేసి ఆయిల్ ఫుడ్ తినడం కన్నా, అంటే ఏ సమోసాలో ఏ పకోడీలో బండి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ తినడం కన్నా మనం ఇండ్లలోనే చిన్నవి ఇలాంటివి చేసుకొని మన పిల్లలకు పెట్టామనుకోండి చాలా హెల్దీ. పైనుండి వచ్చేసి మన కుకింగ్కి వాళ్ళ కుకింగ్కి కొద్దిగా తేడా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ మన పిల్లల కోసం కదా కొద్ది జాగ్రత్తలు తీసుకొని కుకింగ్ చేస్తాము. వాళ్ళు అక్కడ కస్టమర్లు వచ్చి తింటారు, వాళ్ళకు బిజినెస్ అది. అందుకనేసి వాళ్ళు కొద్దిగా ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో లేదో నాకు తెలియదు. మరి ఎందుకంటే నేను బయట ఫుడ్ ఎక్కువగా తిన్నాను, మా పిల్లలకు కూడా తినిపించను బయట ఫుడ్ అయితే ఇంకా. ఏదైనా కానీ సరే నా చేతులతో నేను ఇంట్లోనే చక్కగా ఇలాగా చేసి పెట్టడం నాకు చాలా అలవాటు అండి. అందుకనేసి మేము ఎప్పుడు హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. హెల్దీగా ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాము ఎవరిమైనా కానీ సరే. చూస్తున్నారు కదా చాలా టేస్టీగా చేశాను, చాలా చక్కగా వచ్చింది, సూపర్ డూపర్గా వచ్చింది. నేను మొదట్లో చేసినప్పుడు మాత్రం కొద్దిగా పాస్తా అనేది మెత్తగా ఉంది, ఇప్పుడు మాత్రం పొడిగా అస్సలు ఎంత చక్కగా వచ్చిందంటే చాలా చక్కగా వచ్చింది. చూస్తున్నారు కదా ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను, ఆ ప్లేట్లో నేను చేసిన పాస్తాని అయితే ఇంకా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇటు పక్క పాపకి ఇద్దామనేసి. ఇప్పుడే జస్ట్ మా అమ్మ అయితే కాలేజ్ నుండి వచ్చింది. ఆ తర్వాత నేను ఇలాగ వేడి పాస్తా అయితే ఇంకా కొద్దిగా గ్రానైట్ చేసేసి బాగా నీట్గా ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా గ్రానైట్ చేసి మనం ఇలాగ ఇచ్చామనుకోండి వాళ్ళకి చూడడానికి కూడా కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది, తిండి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను పైనుండి టమాటా సాస్ కూడా వేసాను, పెప్పర్ పౌడర్ కూడా వేసాను. పైనుండి వచ్చేసి మయోనైస్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను పైనుండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పింది మా అమ్మాయి. తినేసి శుభ్రంగా వచ్చేసి మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళింది. థ్యాంక్ యూ మీకు కూడా.